ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. పూర్వజన్మ పుణ్యఫలమే ధనస్సు రాశి వారికి ఊహించని రూపంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వీరిని అనుగ్రహించబోతున్నాడు. కేవలం ఒకే ఒక్క అభిషేకం ఈ రాశివారి జీవితాన్నే మార్చేస్తుంది. వీరికున్నటువంటి దోషాలు, శాపాలు అన్నీ కూడా నశించిపోతాయి. అయితే ఈ రాశివారు చేయవలసిన అభిషేకమేమిటి? ఈ అభిషేకం ద్వారా వీరు జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? అలాగే వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారిని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే రక్షించబోతున్నాడు. ఈ రాశివారు ఎవరైతే జీవితంలో అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అలాగే కొన్ని శాపాల కారణంగా బాధలు అనుభవిస్తూ జీవితాన్ని భారంగా గడుపుతూ ఉన్నారో, అటువంటి వారికి ఊహించని రూపంలో వారి సమస్యలకు పరిష్కారం లభించబోతుంది. ఈ రాశివారు కేవలం ఒకే ఒక్క అభిషేకంతో వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధల నుండి విముక్తి పొందొచ్చు. అయితే వీరు చేయవలసిన అభిషేకం ఏమిటి? అలాగే ఈ అభిషేకాన్ని వీరెలా నిర్వహించాలి అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఈ రాశివారు చాలా మొండితనం కలిగి ఉంటారు. అలాగే వీరు దూకుడు స్వభావం కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరూ సాధించని పనులను కూడా వీరు సులభంగా సాధించటం వలన వీరికి గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీరు ఎంతో ధైర్యంగా ఉంటారు. అలాగే వీరు కుటుంబం పట్ల, జీవిత భాగస్వామి పట్ల ప్రేమను కలిగి ఉంటారు. అయితే వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరు కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు తీర్చటానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. అలాగే చాలా విషయాల్లో వీళ్లు ముక్కుసూటిగా ఉంటారు. మనసులో ఏమనిపిస్తే అది ధైర్యంగా, నిర్భయంగా చెప్పేస్తారు. అలాగే వీరికి నాయకత్వం వహించటం అంటే చాలా ఇష్టం. రాజకీయం, సాంకేతిక విద్య వంటి వాటిపై ఆసక్తిని చూపుతారు. ముఖ్యంగా ఈ రాశివారు వీరి యొక్క స్వభావం వలన కొన్ని సందర్భాల్లో సమస్యలను కొని తెచ్చుకుంటారు. అలాగే ఈ రాశివారికి ఉన్నటువంటి దోషాల కారణంగా కూడా వీరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా వీరికి పూర్వజన్మ దోషాలు, పితృదోషాలు వంటివి ఉంటాయి. వీటితో పాటుగా ఈ రాశివారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడతారు. అయితే ఈ రాశిలో ఎవరైతే ఇటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరికీ ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభించబోతుంది. కేవలం ఒకే ఒక్క అభిషేకం ద్వారా మీకున్నటువంటి బాధలు, కష్టాలు, శాపాలు, దోషాల నుండి విముక్తి పొందవచ్చు. అభిషేక ప్రియుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు 12 జ్యోతిర్లింగ రూపాల్లో ఈ భూమండలంపై వెలిశాడు. ఈ విధంగా వెలిసినటువంటి 12 జ్యోతిర్లింగాలకు అనేక విధాలుగా అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. అయితే లింగరూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరునికి ఏ విధంగా అభిషేకం చేయాలి, అలాగే అభిషేకం చేయటం ద్వారా ఎటువంటి ఫలితాలను పొందుతామో తెలుసుకుందాం. మనకున్నటువంటి కష్టాల నుండి, బాధల నుండి, దోషాల నుండి విముక్తి పొందాలి అంటే లింగరూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరునికి మనం ఏ విధంగా అభిషేకం చేయాలి, అలాగే ఏ విధంగా అభిషేకం చేయటం ద్వారా ఎటువంటి ఫలితాన్ని పొందుతామో తెలుసుకుందాం. కంచిలో వెలిసినటువంటి ఏకాంబరేశ్వర శివలింగానికి ధారాభిషేకం చేస్తారు. ఈ విధంగా చేయటం వలన సకల పాపాలు నశిస్తాయి. అలాగే తేజోలింగధారి అయిన ఆ శివునికి రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం. ఈ రుద్రాభిషేకం చేయటం ద్వారా సర్వసంపదలు చేకూరుతాయి. అలాగే చిదంబరంలోని చిదంబరేశ్వరుడికి శతరుద్రాభిషేకం చేస్తారు. ఈ శతరుద్రాభిషేకం వలన కుటుంబాభివృద్ధి జరుగుతుంది. అలాగే శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వరుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. ఒరిస్సాలోని కోనార్క్లోని సూర్యరూపధారి అయిన శివునికి లఘురుద్రాభిషేకం చేస్తారు. దీని వలన పునర్జన్మ ఉండదని శాస్త్రం చెబుతుంది. అలాగే చంద్రనాథలింగంకి మహారుద్రాభిషేకం చేస్తారు. దీనివల్ల జ్ఞానాభివృద్ధి జరుగుతుంది. అలాగే ఖాట్మాండు వద్ద త్రినాథ క్షేత్రంలో అతి రుద్రాభిషేకం చేస్తారు. ఈ అభిషేకం వలన అఖండ పుణ్యముక్తి చేకూరుతుంది. అలాగే శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయటం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా బిల్వపత్రం ఉంచిన నీటితో అభిషేకం చేయటం ద్వారా ఆయువు, ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. అలాగే స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయటం వలన సకాల వర్షాలు కురుస్తాయి. కొబ్బరి నీరు, తేనె, పండ్ల రసం, చెరుకు రసం, నెయ్యి లాంటి వాటితో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి ఆరోగ్యం, ఐశ్వర్యం, వంశాభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా శివపూజ మహత్యంలో చాలా విశేషమైనటువంటి ఒక అభిషేకాన్ని గురించి వివరించారు. అదే సహస్ర ఘటాభిషేకం. ఈ సహస్ర ఘటాభిషేకంలో
1296 కలశాలతో అద్భుతంగా శివునికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. ముందుగా ఈ అభిషేకానికి 1296 కలశాలను సిద్ధం చేసుకుంటారు. తరువాత వాటిని శుద్ధి చేసి వాటికి విభూదిని రాసి బొట్లు పెట్టి తరువాత అష్టగంధ సుగంధ ద్రవ్యాలు అలాగే పంచామృతాలు అన్నింటినీ కలిపి అభిషేక జలాలను సిద్ధం చేసుకుంటారు. ముందుగా సిద్ధం చేసుకున్న ఘటాలన్నింటికీ ధూపాన్ని వేస్తారు. తరువాత వాటన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో ఉంచి తయారు చేసినటువంటి అభిషేక జలాన్ని ఆ కలశాల్లో నింపి పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తరువాత ఆ 1296 కలశాలతో లింగరూపధారి అయిన ఆ పరమేశ్వరునికి అభిషేకం చేస్తారు. ఈ విధంగా అభిషేకం చేయటం వలన పూర్వజన్మ దోషాలు, సర్పదోషాలు, పితృదోషాలు వంటివన్నీ కూడా తొలగిపోతాయి. అయితే అందరూ ఈ సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించలేరు. ఎందుకంటే వారి వారి ఆర్థిక ఇబ్బందులు, అలాగే వారి యొక్క జీవన శైలి, అలాగే ఇతర సమస్యల వలన అందరూ కూడా ఈ అభిషేకాన్ని నిర్వహించాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఈ రాశి వారికి కేవలం ఒకే ఒక్క అభిషేకంతో ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలో తెలుసుకుందాం. ఈ రాశివారు కేవలం ఒకే ఒక అభిషేకం చేయటం వలన వారికున్నటువంటి కష్టాలు, దోషాలు, శాపాల నుండి విముక్తి పొందవచ్చు. అలాగే ఈ రాశి వారికి ఈ అభిషేకం చేయటం వలన సులభం. ఎందుకంటే ఈ అభిషేకానికి అధికంగా ధనాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీ యొక్క భక్తి శ్రద్ధలు మాత్రమే ఈ అభిషేకానికి అవసరం. కాబట్టి ఇటువంటి అభిషేకాన్ని చేయటం ద్వారా మీ జీవితంలో మార్పును పొందవచ్చు. అయితే ఈ రాశి వారు పాటించవలసిన అభిషేక విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా శ్రేష్టమైనటువంటి పుట్టమట్టిని తీసుకోండి. తరువాత శ్రీగంధం చెక్కను తీసుకుని దాన్ని నూరి గంధాన్ని తీయండి. తరువాత ముందుగా తీసుకున్నటువంటి పుట్టమట్టిలో ఈ శ్రీగంధం కలపండి. ఈ విధంగా కలిపి ఆ పుట్టమట్టితో ఒక శివలింగాకృతిని తయారు చేయండి. ఈ విధంగా తయారు చేసినటువంటి శివలింగానికి చందనం, సుగంధ ద్రవ్యాలు, కస్తూరి, అలాగే గంగాజలం, పంచామృతాలతో మీకు వీలైనటువంటి వాటితో 20 రోజుల పాటు అభిషేకాన్ని ప్రతిరోజు నిర్వహించండి. అలాగే శివలింగం దగ్గర ప్రతిరోజు బిల్వదళాన్ని ఉంచండి. ఈ విధంగా 20 రోజుల పాటు అభిషేకం చేయటం ద్వారా ఈ రాశి వారి జీవితమే మారిపోతుంది. వీరికున్నటువంటి శాపాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ విధంగా తయారు చేసినటువంటి శివలింగాన్ని గుండెల దగ్గరగా పెట్టుకొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని 108 సార్లు జపించటం ద్వారా వీరికున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఈ రాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ రాశివారు సూర్యుని అనుగ్రహం కొరకు సూర్యబీజ మంత్రాన్ని ప్రతినిత్యం జపించాలి. అలాగే వీధి శునకాలకు అంటే కుక్కలకు ఆహారం అందివ్వాలి. నలుపు, తెలుపు రంగులో ఉన్న కంబళిని దానం చేయాలి. ఉలవలతో చేసిన ఆహార పదార్థాలు పేదలకు పంచాలి. ఉలవలను నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి. అలాగే మంగళవారం నాడు ఉపవాస నియమాన్ని పాటించటం, సుబ్రహ్మణ్య స్వామి దర్శనాన్ని చేసుకోవటం శుభ ఫలితాన్నిస్తుంది. సో చూశారు కదండి, కేవలం ఒకే ఒక అభిషేకం ఈ రాశి వారి జీవితాన్ని ఏ విధంగా మార్చేస్తుంది. అలాగే ఈ అభిషేకం ద్వారా వీరికున్నటువంటి శాపాలు, దోషాలు ఏ విధంగా నశించిపోతాయి వంటి విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ధనస్సు రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.